మే 2న రాకాస్పేటలో నిర్వహించే హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి. హిందూ సమ్మేళన కరపత్రాల ఆవిష్కరణ బోధన్పట్నంలోని రాకాస్పేట్ హనుమాన్ మందిర ప్రాంగణంలో మే 2, 2026 శనివారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరుతూ నిర్వాహకుల సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 బాలయోగి కృష్ణ మహారాజ్ హాజరవుతున్నట్లు, కావున హిందూ బంధువులు అధిక సంఖ్యలో విచ్చేయాలని పిలుపునిచ్చారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు తోకల ధ్రువ్ కుమార్ మాట్లాడుతూ, సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించేందుకు ఈ సమ్మేళనం వేదికగా నిలుస్తుందని తెలిపారు. గౌరవ అధ్యక్షులు గుంజరి రాములు, కోశాధికారి బిల్లా శంకర్, కార్యదర్శి మల్లెపూల ప్రభాకర్ ఏర్పాట్లపై వివరించారు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు తోకల చిన్న సాయన్న, ఇన్నాల శంకర్, కొలిపాక బాలరాజు తమ మద్దతు ప్రకటించారు. కుల సంఘాల పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణం నుండి రాకాస్పేట్ పరిధిలో జరగబోయే హిందూ సమ్మేళన కార్యక్రమం 2వ తేదీ 5వ నెల 2020 సంవత్సరం జరుగుతుంది. కాకాయ మఠం నందు సాయంత్రం 5 గంటలకు ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మల్లారం స్వామి బాలయోగి కృష్ణ మహారాజ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే ప్రథమ వక్తగా మన రుద్రోజ్ శ్రీనివాస్ గారు విచ్చేస్తున్నారు. అలాగే అతిథి ఉదయ్ మహారాజ్ గారు ఆ కార్యక్రమానికి విచ్చేస్తారు. ఆ కార్యక్రమానికి హనుమాన్ మందిర్ పక్కన, రాకాస్పేట్ హనుమాన్ మందిర్ పక్కన గల కాకాయ మఠంలో జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై ఆ కార్యక్రమం 8 గంటలకు ముగిసి 8 గంటల తర్వాత వచ్చిన ప్రజలందరికీ భోజన కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా కార్యక్రమానికి వచ్చి సాయంత్రం 5 గంటల నుంచి ఆ స్వామివారు చెప్పే మన హిందూ సమాజం యొక్క మన స్వామీజీ గారు చెప్పే ప్రవచనం ఏదైతుందో మన హిందూ బంధువులందరూ దాన్ని విని మన జీవితాల్లో ఆచరణలో పెట్టాల్సిందిగా కోరుచున్నాము. అలాగే హిందూ బంధువులందరూ ఆ కార్యక్రమానికి వచ్చి విజయవంతంగా చేయగలరని కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.